అండ్ వన్ మోర్ థింగ్, ఈ శ్వేత భయపడే రకం కాదు, భయపెట్టే రకం. అయ్యయ్యో, ఇప్పుడే భయం వేసి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. రేయ్, ఎక్కువగా మాట్లాడావంటే వనకడం కాదు, పని చేయకుండా పోతాయి. అయినా మీలాంటి రోగ్స్తో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. పోలీసులకు చెప్తే వాళ్లే చూసుకుంటారు. ఏయ్, ఏమన్నా? వెయిట్ వెయిట్ వెయిట్, మీకు ఇంగ్లీష్ రాదు కదా? నేను చెప్తాను. మీలాంటి పోరంబోకులతో నేను మాట్లాడడం ఏంటి అన్నాను. పోరంబోకులు అన్నావు కదా, ఈ ఊరు పోరంబోకులు ఏం చేస్తారో నీకు తెలియాలి కదా. రేయ్, నన్ను టచ్ చేస్తే 2 నిమిషాల్లో మీ ఊరే ఉండదు. అవునా? రేయ్, ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటున్నావుగా, ఇవ్వు. రేయ్, వదలు, వదలు, వదలు. అంటే గెంచుకుంటున్నావు. రా. వదలరా. ఎవరు వస్తున్నట్టున్నారు? అమ్మాయిని కారులో ఎక్కించండి. వదలరా. ఎక్కవే, ఎక్కించండి. వదలండి. ఏమైందిరా? చిన్న రిపేర్ అన్నా. కారు ఎవరిది? మా ఓనర్ గారిది. మరి ఇక్కడ ఎందుకు ఆపారు? నేను చూసుకుంటానన్నా. వాసుబాబా, బావా, శ్వేత, నువ్విక్కడ? బావా, వాళ్ళు నన్ను నేర్పిస్తున్నారు బావా. రేయ్, మా వాసుబా వచ్చాడ్రా. మీకు దమ్ముంటే ఇప్పుడు ఇప్పుడు నా మీద చేయవేయండ్రా. చూడండి, తప్పు మీరు చేశారా తను చేసిందా అని నేను అడగను. ఒక ఆడపిల్ల నేర్పించడం సంస్కారం కాదు. మీరు చేసే ఈ పని వల్ల మన ఊరికి అవమానం. దయచేసి వదిలేయండి. వదిలే ప్రసక్తే లేదు. మా మీద బురద చల్లి మమ్మల్ని కొట్టింది, దీన్ని వదిలేయాలా? ఆ అమ్మాయి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. వదిలేయండి. మీ మరదల్ని మీరు వెనకేసుకుని వస్తే మేము వదిలేయాలా? తన స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా నేను ఇలాగే మాట్లాడతాను. ఇక్కడితో వదిలేస్తే అందరికీ మంచిదే, మరీ ముఖ్యంగా మీకు. ఇలాంటి పొగరబోతు దాని పొగరు దించకుండా వదిలే ప్రసక్తే లేదు.
రేయ్ ఇదేంట్రా ఆ? ఇస్టైల్ అన్నా ఇస్టైల్ అన్నా స్టైలా ఈ స్టైల్ ఏంట్రా ఈ స్టైల్ ఏంటి ఆ? ఈ స్టైల్ ఏంట్రా ఏంటి ఈ స్టైల్ ఏంటి అన్న వదిలే అన్న ప్లీజ్ అన్న 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 మణికంఠ కదా అన్న ఆవగొడతాను అన్న వద్దనా అన్న అన్న యో, యో, వద్దనా, వద్దనా, యో, యో వద్దనా, ఏంటి? అన్న చెప్పానా విన్నావా బావా వద్దు బావా 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 వద్దు బావా ప్లీజ్ బావా 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 వద్దు బావా 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 వద్దు బావా నీకు నేను బావా, బావేంట్రా? అమ్మాయి నా చెల్లెలు బావా నేను నీకు ఆ అమ్మాయి నా బావేంట్రా? చెల్లెలు బావా బావా నీకేం కాలేదు కదా ఉహు, నాకేం కాలేదు రా వెళ్దాం పర్లేదు బావా నేను నా కార్లో వచ్చేస్తాను కార్ సంగతి నేను చూసుకుంటాను నువ్వు నాతో రా శ్వేత జరిగిన దాని గురించి ఆలోచించుకో మర్చిపో దాని గురించి ఆలోచించట్లేదు బావా జస్ట్ మూడ్ ఆఫ్ అంతే అయినా నువ్వు వస్తున్నట్టు నాకు గాని పిన్నికి గాని చెప్పలేదేంటి అదేం లేదు బావా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉండి వచ్చాను సడన్ గా ఇంటికి వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను సర్ప్రైజ్ ఏంటో గాని నాకైతే షాకే ఇచ్చావు రా శ్వేత నాన్న వాసు ఏదో గొడవ జరిగింది అన్నారు ఏం జరిగింది నాన్న ఏమైందో చెప్పు నాన్న ఏం లేదు పిన్ని నేను బైక్ పై వస్తుంటే కొందరు శ్వేత నడిపిస్తున్నారు వాళ్ళకు బుద్ధి చెప్పి శ్వేతను తీసుకువచ్చాను శ్వేత కనీసం వస్తున్నట్టు కూడా చెప్పలేదు ఈరోజు నీ అదృష్టం బాగుందమ్మా లేకపోయుంటే ఎంత ఘోరం జరిగుండేది ఆ దేవుడే నిన్ను కాపాడాడమ్మా కాపాడింది దేవుడు కాదు వాసు బావా సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఉం? అక్క నాకు తెలిసి ఇప్పటి వరకు నువ్వెవర్ని పొగళ్లేదు అలాంటిది మొదటిసారి శ్వేత గురించి చాలా గొప్పగా చెప్పావు శ్వేత ఒక్కతే నువ్వనుకున్నది సాధించగలదు అన్నావు శ్వేత అనుకుంటే వాసునే స్వయంగా తనని మహారాణిలా ఇంట్లోకి తీసుకొస్తాడు అన్నావు మరి ఇప్పుడేంటి పిచ్చిదాన్లా వచ్చింది వాసు కాపాడకపోయి ఉంటే తన పరిస్థితి ఎలా ఉండేదో అవును శ్వేత నువ్వు నాతో చెప్పిందేంటి చేసిందేంటి వాసు నిన్ను మహారాణిలా ఇంట్లోకి తీసుకొస్తాడు దిష్టి తీయడానికి రెడీగా ఉండు అన్నావు కాని ఇలా వస్తావని అస్సలనుకోలేదు దిష్టి ఏమో గాని నిన్ను చూసి జాలి పడేలా చేసుకున్నావు శ్వేత ఏం మాట్లాడవేంటి చెప్పేసానే నా ప్రేమని విని ఆపే తిట్టగుండెని
లేదులే. ఇక ఇంకొక మాటని చెప్పాలని అసలేదులే. శ్వేత, ఇప్పుడు ఇప్పుడు నువ్వు పాడిన పాట నా భార్య మోహిని ఎప్పుడు ఎప్పుడు నా కోసం పాడేది. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. బావా, ఇది నాకు ఇష్టమైన పాట. నా మూడ్ బాలేనప్పుడు నేను ఈ పాట పాడుకుంటూ ఉంటాను. నువ్వు పాడుతుంటే అచ్చం మోహిని పాడినట్టే ఉంది. తను నా కోసం పాడిన ఈ పాట ఇప్పుడు ఇల్లంతా వినిపిస్తుంటే నాకేదోలా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. బావా, సారీ. నేను పాడడం వల్ల మీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినట్టున్నాయి. మోహినిని మర్చిపోతానే కదా తన జ్ఞాపకాలు గుర్తుకు రావడానికి. మోహిని ఎప్పుడు నాతోనే ఉంటుంది. సారీ. ఏంటత్తయ్యా, ఇందాకేదో అన్నారు? పిచ్చిదల్లా వచ్చానన్నా? మీరలా అన్న కొన్ని క్షణాల్లోనే బావని పిచ్చోళ్ళ నా ముందు నిలబెట్టాను. ఇది శ్వేత అంటే. బావ రాకపోతే ఏమయ్యేదో అన్నావు కదా. అసలు అదంతా ప్లాన్ చేసింది నేను. వాళ్ళు నా మనుషులు.
అత్తయ్య, ఈ శ్వేతని నాగుపాముని టచ్ చేయడం అంత ఈజీ కాదు. జాలి, ప్రేమ రెండు పక్కపక్కనే ఉంటాయి. జాలి ఎంతైతే పెరుగుతుందో ప్రేమ కూడా అంతే పెరుగుతుంది. బావకొక ప్రాబ్లం క్రియేట్ చేసి సాల్వ్ చేశాననుకోండి, సింపుల్గా థ్యాంక్స్ చెప్పి మర్చిపోతాడు. తీసుకున్న సాయం మర్చిపోతాడేమో కాని చూపించే జాలి, ప్రేమ మాత్రం పెరుగుతూనే ఉంటాయి. ఈరోజు పాటతో పడేసా, రేపు ప్రేమతో పడేస్తా. శ్వేత, నేననుకున్న దానికన్నా నువ్వు చాలా తెలివైన దానివి. ఇన్ని రోజుల నుండి ఇంట్లో ఉంటున్న మాకే తెలీదు మోహిని ఈ పాట పాడుతుందని. అత్తయ్య, ఒక మనిషిని మన వైపు తిప్పుకోవాలంటే ముందు అతని వీక్నెస్ మీద కొట్టాలి. బావ వీక్నెస్ ఏంటి? మోహిని.